సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కలుపుతాయి కలుపుతాయి నిషా. నేను విజయ్ని. మీరెవరో నాకు తెలియదు. వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాని తలుపుతి. నిషా నిషా, నువ్వు నా మాట వినకపోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొమ్మిన నిషా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెరిగిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా, తలుపు తీయకపోతే పద్దులు కొడతాను. నిషా, తలుపుతి. తలుపుతి. నిషా, నిషా, నిషా. ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వు ఇంటికి తొందరపడ్డావు నిషా. మిమ్మల్ని నేను ఇంట్లోకి రానివ్వనని కుమార్కి మాట ఇచ్చాను. మీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడానికి. బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాను. కనీసం కన్ను మూసైనా మీరు లేకుండా బ్రతకలేదు. మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? మీ చేతుల్లో ప్రాణం వదలడం అపరూపమైన కళ నిజమవుతున్నా చిన్నాళ్ళకి నా జీవితానికి ఒక చిన్న
బాబా, కష్టాల్ని మనసారా కౌగరించుకో, ఆనందం నీ పాదాల దగ్గర ఉంటుందన్నావే. ఇప్పుడు చూడు బాబా, నా అలాగే కష్టాల్ని మనసారా కౌగిలించుకున్న మరొక ప్రాణి ఇప్పుడు నీ పాదాల ముందున్నది ఆనందం కాదు బాబా, నా నిషా శవం. శవం బాబా, ఇదేనా నవ్వుతూ బతికే మనిషి సాధించగలిగిన లక్ష్యం? చెప్పు బాబా, మాట్లాడమే, సమాధానం చెప్పు బాబా. బాబా, బాబా, నీ చెల్లెల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ? చూసుకుంటానమ్మా, నా గుండెల్లో దాచుకుంటాను. అంతే బాబు, అంతే నాకు కావాల్సింది. నీ పోయే ముందు కాసేపు నీకు తల్లినైన పుణ్యానికి జీవితం అంతా దీనికి మా అన్నని సంపాదించి పెట్టాను. ఈ ఆనందం చాలు. కుమార్. అన్నయ్య, అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? కుమార్, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు అన్నయ్య. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అవును తమ్ముడు, శాంతి ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మరదల ఇంట్లో వరకు పెట్టాలిరా. అది నా కోరిక, కాదనుకో. పోనీ నువ్వు చేసుకోవచ్చుగా? మీ అమ్మాయి గారు కూడా ఒప్పుకుందన్నావు. అమ్మాయి గారు, అదంతా ఒక తమ్ముడు. మీకు నిద్రలో కళ్ళు వస్తాయి, నాకు పగలే వస్తాయి, అంతే తేడా. ఏమిటని నువ్వు అనేది? అమ్మాయి గారు ఆ మాట మర్చిపోతుంటు. నువ్వేదో దాస్తున్నావు, అవునా? ముందు నీ మాట చెప్పు, గీతను వెంటనే పెళ్లి చేసుకుంటావా లేదా? గీత నీకు? నాకంతా తెలుసు. కానీ రాఘవరావు గారు ఉన్నపాటునే ఇంత పెద్ద శుభకార్యం నేను జరిపించగలనా విజయ్? మీరు సరేనంటే నేను జరిపిస్తాను సార్, మీ అంగీకారం కావాలి అంతే. కానీ ఇంతలో మీ కాళ్ళు పట్టుకుంటాను, కాదనకండి సార్. నా ఈ ఒక్క కోరిక మన్నించండి, ఈ పెళ్లి జరగనివ్వండి. అలాగే కానీ నీ ఇష్ట ప్రకారమే జరగని. వీలేదు, అది అబద్ధం. నిషా చచ్చిపోవడానికి వీలేదు. చెప్పు, అది నిజం కాదని చెప్పు. చెప్పు. చెప్పాలనే ఉంది గంగులు, కానీ కళ్ళారా చూసిన నిజం ఇది. తన సొంత చేతులతో ఆ విజయ్ నిషాని చంపడం చూశాను. మరో విషయం, రేపే విజయ్ చెల్లెలి పెళ్లి. జరగదు, ఆ పెళ్లి జరగదు, నేను జరగనివ్వను. రేపీ పాటిగా ఆ కుటుంబం అంతా సమాధి అవుతుంది. తొందరపడకు గంగులు, పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు నన్నేం చేయగలరు? నా నిషా చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోతాను. కానీ ఒంటరిగా మాత్రం కాదు, నాతో పాటు విజయ కుటుంబాన్ని అంతా తీసుకుపోతాను. ఓకే, నీ లక్ష్యం నా కసి తీరే మార్గం చెప్తాను. నువ్వు ఆ విజయ్ మీద పగ తీర్చుకోవాలి. నేను నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన ఆ కుమార్ మీద పగ తీర్చుకోవాలి. సో నేను విజయ్ చెల్లెల్ని ఎత్తుకొస్తాను, నువ్వు ఆ గీతను ఎత్తుకురా. ఓకే? సరే. కుమార్, ఏమిట్రా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకు హుషారుగా ఉండాలిరా. రాత్రంతా నిద్రపోలేకపోయినా అన్నయ్య. ఏ అన్నయ్య, అమ్మాయి గారనే మనిషి లేకపోతే నా చేత ఆ ఉత్తరం ఎందుకు రాయించావు? ఆ ఉత్తరం ఎక్కడ పంపించావు? అవసరమా? ఆ. నేను చెప్తాగా, నువ్వు త్వరగా అడుగు. ఉత్తరమా? ఆ ఉత్తరం మీకెందుకు? అది కుమార్ రాసిన ఉత్తరం. అది కుమారే రాశారు అమ్మాయి గారు, కానీ తన కోసం కాదు. మరి
నా కోసం అమ్మాయి గారు. ఏమిటి మీరనేది? అవును అమ్మాయి గారు, నేను చదువు రాని వాడిని, అందుకని నా కోసం రాసి పెట్టాడు. నేను ఎవరికి రాయించానో వాడికి తెలియదు. ఈ ఉత్తరం మీ ముందు జీవితానికి అపశకనం కాకూడదు, అందుకే వచ్చాను. నేను తొందరపడ్డాను, నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ప్రేమను ఎలా చెప్పుకోవాలో తెలియక అలా చేశాను. ఆ ఉత్తరం ఇచ్చేయండి. అమ్మాయి గారు, తప్పు అమ్మాయి గారు, నేను మిమ్మల్ని విజయ్, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీ కాలు ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. నన్ను క్షమించండి. వస్తాను అమ్మాయి గారు. ఏంటమ్మా, ఏం జరిగింది? శాంతి? ఓ, వచ్చావన్నమాట. నీ ప్రేయస్ని తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట. నీ కోరికల్ని తీర్చుకున్నాక, నీ అవసరం తీరాక, నీ ప్రేయస్ని నీ తమ్ముడికి కట్టబెడుతున్నావు అన్నమాట. లేరా నయ్యాల, ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టినవాడు అయితే రారా. అంత సర్వనాశనం అయిపోయింది. ఎందుకండి కంగారు పడతారు? వెళ్ళింది ఎవరు? విజయ్. ఏముండైనా సరే ఎదిరించి అమ్మాయిని తీసుకొస్తాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. బాబు, ముహూర్త సమయం అయింది, పెళ్లి కుమార్తెను పిలిపించండి. ఎక్కడున్నా తీసుకురమ్మంటారు బాబు, మా శాంతిని. సార్, ఆ రంజిత మనుషులు శాంతి ఎత్తుకుపోయాడు. కుమార్ వాళ్ళు వెంట వెళ్ళాడు. సరే, నువ్వు అమ్మాయి గారు తీసుకెళ్ళు. వీడి సంగతి నేను చూస్తాను. విజయ్, అమ్మాయి గారు, మీరు వెళ్ళండి. నాకేం కావాలి? విజయ్, చెప్పరా, శాంతి ఎక్కడుంది? చెప్పు, శాంతి ఎక్కడుంది? బాధపడకురా కుక్క.
నా నిషా సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పూడ్చి పెట్టాలా? బాబు వచ్చేసి అమ్మా అమ్మా, నీకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని నేను ఎంతో భయపడుతున్నానమ్మా. ఏం లేదు కదా? విజయ్ ఎక్కడమ్మా? మరేం పర్వాలేదమ్మా. అమ్మా విజయ్, నీ ప్రాణం తీస్తానని మాటిచ్చాను, తీశాను. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. అయినా నాకు బాధ లేదు. ఒక సింహం చేతిలో ప్రాణం వదులుతున్నందుకు గర్వపడుతున్నాను. నువ్వు నిజంగా గొప్పవాడి. నీకు నా జోహార్. విజయ్, ఈ గంగులెప్పుడు మాట తప్పలేదు. అందుకే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేకపోతే నిన్ను చంపాక వస్తానని నా మాట పోతుంది. వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదు కుక్కులు, నిషా సమాధి దగ్గరికి. ప్రాణంతో సమానంగా ప్రేమించి తన కోసం ప్రాణాలు అర్పించిన ఒకే ఒక ప్రేమికుణ్ణి. నిన్ను చూస్తే నిషా ఆత్మకు శాంతి లభిస్తుంది. అంటే అంటే నువ్వు నిషాని ప్రేమించలేదా? భగవాన్, ఎంత పొరపాటు చేశాను భగవాన్. జీవితంలో ఆఖరి క్షణాల్లో దిద్దుకోలేని పొరపాటు చేశా. నిషా, నిషా. భజంతి, కుమార్, అమ్మాయి గారు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడరా.
మీరు కానివ్వండి. ఓం పూషా ప్రేతో రజతో హస్తగృహ్య అశ్వినో త్వా ప్రవహతాగుం రథేన గ్రహాన్ గత్రయండి మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు వివిధముత్తరః. అయ్యా దంపతులు శ్రీపత్రుల అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ రండి. తృతీయో అగ్రహేమతి తురీయస్తే మనుష్యతాః రజం చ ఏంటిది? ఏం జరిగింది చెప్పనయ్యా. ఆ కంకులు నన్ను ఎత్తికిపోయాడు. విజయ్ నా కోసం నీకోసం ఇది చాలా చిన్న సహాయం అమ్మాయి గారు. అంటే గీత నువ్వు చెప్పిన కాదు కాదు. అవునండి, నేనే విజయ్ పిలిచే అమ్మాయి గారిని, ఆ పాపిష్టి దాన్ని నేనే. అమ్మాయి గారు నా మాట ఏమిటి? వద్దు. చెప్పనే విజయ్. కుమార్, విజయ్ జీవితం అంతా నన్ను ప్రేమించాడు. నేను జీవితం అంతా అతని ద్వేషిస్తూ గడిపాను. ఎంత పని చేసావనయ్య, నాతో ఒక్క మాట. ఇదొక్కటే నా జీవితంలో గర్వపడే పని తమ్ముడు. నా రక్తంలో రక్తం నువ్వు, నా ప్రాణంలో ప్రాణం అమ్మాయి గారు. మీరిద్దరూ నా ఇంట్లో ఆనందంగా తిరుగుతుంటారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అమ్మా శాంతి, అన్నయ్య, అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నిన్ను ఇంటిదాన్ని చేశాను. బాబు శేఖర్, నాది అని గర్వంగా చెప్పుకునే విలువైన ఆస్తి నా చెల్లెలు నీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మాయి గారు కంటతడి పెడుతున్నారా? మళ్ళీ జన్మంటూ ఉంటే తమకి సేవ చేసుకునే పనివాడిగా, కుమారికి అన్నగా, శాంతికి తోబుట్టుగా పుడతాను. బ్రతకడంలో నవ్వుతూ బ్రతకడంలో ఎంత ఆనందం, ఎంత